ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రాజమండ్రిలో టాలీవుడ్ సినీ నిర్మాతల బృందం భేటీ విజయవంతంగా జరిగింది. వచ్చే వారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాకు థియేటర్ల కేటాయింపులు, ప్రత్యేక ప్రదర్శనల విషయంలో వస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల మండలి ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పెద్ది సినిమా థియేట్రికల్ విడుదలను ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేవని అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ భేటీలో కేవలం పెద్ది సినిమా ఇష్యూస్ మాత్రమే కాకుండా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం, టికెట్ రేట్ల ఆప్టిమైజేషన్, ఇతర పరిశ్రమ సంబంధిత ఇబ్బందులను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. సో సినీ రంగానికి చెందిన అన్ని వర్గాల సమస్యలను తాము కూలంకుషంగా పరిశీలిస్తున్నామని, పరిశ్రమ మనుగడకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వారికి భరోసా ఇచ్చారు. ఏపీలో సినిమా ఇండస్ట్రీ సమస్యలను త్వరలోనే అధికారికంగా జీవోల రూపంలో పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ చిత్రం పెద్ది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఇంటర్నెట్ను షేక్ చేయగా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యంతో థియేటర్ల పంపిణీ సమస్యలు సద్దుమణడంతో జూన్ 4న ఈ యాక్షన్ డ్రామా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి స్క్రీన్లలో ఎలాంటి సమస్య లేకుండా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ని ఇటు పెద్ది నిర్మాతలు కలిశారు. సో 350 కోట్ల రూపాయలతో సినిమా తీస్తున్నాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి సార్ అని పెద్ది నిర్మాతలు పవన్ కళ్యాణ్కు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక వివాదంలో ఇరుక్కుంది. దానికి సంబంధించి కొంతమంది నట్టి కుమార్ లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజైన్ చేయడం, రాజీనామా పత్రం అందజేయడం, ఇలాంటివి గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. దానికి సంబంధించి ప్రొడ్యూసర్ల కౌన్సిల్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అయితే థియేటర్లలో సినిమా టికెట్ రేటు కన్నా పాప్కార్న్ ధర ఎక్కువగా ఉండటంపై దానికి కట్టే ట్యాక్స్లు కావచ్చు. ఒక సినిమా ఫస్ట్ ఒక 1 వీక్ 500 రూపాయలు కేటాయించారంటే సినిమా టికెట్ ధర, దానికి ప్లాట్ఫామ్ ఫీ ఇంకా జిఎస్టీ కలిపి ఒక 50 రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అంటే అక్కడ టికెట్ ఆల్మోస్ట్ 550 రూపాయలు పడుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ కొత్త సినిమా దట్టు పాన్ ఇండియా మూవీ అయితే 1000 రూపాయలు పడింది అనుకోండి, మొత్తం అంటే జిఎస్టీలు అన్నీ కలిపి కేవలం పాప్కార్న్ ధర దాంట్లో 750 రూపాయలు, 500 నుంచి 750 రూపాయల దాకా ఉంటుంది. అండ్ అదే పాప్కార్న్ ధర సినిమా ఏదైనా చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, 500 రూపాయల మూవీ టికెట్ ఉన్న సినిమా కావచ్చు, 1000 రూపాయలు ఉన్న పాన్ ఇండియా మూవీ టికెట్ ధర కావచ్చు, ఏదైనా తగ్గుతున్నా పెరుగుతున్నా సరే ఈ పాప్కార్న్ ధర మాత్రం 500 రూపాయల నుంచి 700 రూపాయల మధ్యలో ఉంటుంది. అసలు కనీసం తగ్గట్లేదు. దానికి సంబంధించి టికెట్ రేట్ గురించి అందరూ అనుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ పాప్కార్న్ ధర అయితే అక్కడ వాళ్ళు ఆ యొక్క ఇప్పుడు సపోజ్ గల్లేరియా మాల్ ఉంది, లేకపోతే ఏఎంబి మాల్ ఉంది, అక్కడ కొన్ని షోలు ప్రదర్శిస్తూ ఉంటారు, చాలామంది సినిమాలకు వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకొని ఆ యొక్క పాప్కార్న్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, వాళ్ళు పెట్టే ధరల్లో తేడాలు వస్తే ఈ యొక్క ఆడియన్ ఈ పైరసీ వాటికి కాకుండా డైరెక్ట్గా హాల్కి వచ్చి స్క్రీన్ దగ్గరికి వచ్చి మూవీ చూసే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ బతికే అవకాశం ఉంటుందని చెప్పి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది. అండ్ దానికి సంబంధించి సింగిల్ స్క్రీన్ల విషయంలో పర్సంటేజ్ వాటా కావచ్చు, టికెట్ల మానిటైజేషన్ కావచ్చు, అండ్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు. సో గత కొద్ది రోజులుగా కొన్ని పెండింగ్ అంశాల గురించి ఎప్పుడో ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట్లాడటమో, లేదంటే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాన్ ఇండియా మూవీకి ఏమన్నా ఇబ్బందులు జరుగుతాయేమోనని. ఎందుకంటే ఈయన పెద్ద హీరో కొడుకు, సో ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్, పెద్ద గ్లోబల్ స్టార్. ఇలాంటప్పుడు మాత్రమే ఈ ఇష్యూస్ అన్నీ బయటికి రావడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు పెద్దికి ముందు
ఈ యొక్క ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నటువంటి స్టార్ ప్రొడ్యూసర్లు ఇటు పెద్ద నిర్మాతలు కావచ్చు, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్తో ఎక్స్క్లూజివ్గా సమావేశమయ్యారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఇన్నాళ్లుగా జరుగుతున్న సమస్యలు, సో గత 10 ఏళ్లుగా వీరు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ని, సో ఇంతకు ముందు కూడా సర్కార్ ఏదైతే 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ గవర్నమెంట్ ఉందో, వీళ్ళు అసలు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు. సో ఎంతవరకు మీటింగులతోనే ఆగిపోయింది తప్ప మా ప్రాబ్లమ్స్ అనేవి ఫుల్ స్టాప్ పడలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్కి చాలా క్రిస్టల్ క్లియర్గా సీన్ టు సీన్, పిన్ టు పిన్ ఈ యొక్క నిర్మాతలందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దాంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నాట్ ఓన్లీ పెద్ది మూవీ గురించి అని కాదు, సో June 4th పెద్ది మూవీ ఉంది, ఈ లోపులే నేను అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తా, అది జీవో ప్రకారంగా నేను ఇచ్చేస్తానంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నా, లేకపోతే సినిమాకి ఒక పాన్ ఇండియా మూవీకి సంబంధించి దాని యొక్క టికెట్ రేట్లు పెంచాలన్నా, సింగిల్ స్క్రీన్లో ఎంతవరకు టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 1 వీక్ అదొక పాన్ ఇండియా ఫిల్మ్ అనుకోండి, కొంతవరకు ఉంటుంది. అదొక నార్మల్ సినిమా అనుకోండి, కొంతవరకు ఉంటుంది. అదొక 1 వీకా, లేకపోతే సినిమా రిలీజ్ అయిన 10 days వరకునా. అండ్ సింగిల్ స్క్రీన్ విషయంలో ఒక రేట్ ఉంటుంది, అండ్ మల్టీప్లెక్స్ విషయంలో ఒక రేట్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్లా మాల్స్లో ఉండే స్క్రీన్ దగ్గర మళ్ళీ అదొక రేట్ ఉంటుంది. సో ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇబ్బంది వచ్చే విషయం, అండ్ ఆడియన్స్ని సినిమా హాల్ వరకు, థియేటర్ వరకు లాక్కు రావడంలో ఈ యొక్క పాప్కార్న్లు, వాటి యొక్క కూల్ డ్రింక్స్ ఈ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల మేము అమ్మే టికెట్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆడియన్స్ అనేవాళ్ళు ఇక్కడికి రావట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొద్ది రోజులుగా వివాదం ఒక రకంగా అది ముగిసిపోయినా మళ్ళీ ఇప్పుడు పెద్ద సినిమాతో ఒక రకంగా ఇష్యూ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్లు అండ్ పెద్ద నిర్మాతలు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ని ఎక్స్క్లూజివ్గా భేటీ అయ్యి ప్రతి సమస్యని కూడా చాలా కూలంకషంగా ఆయనకి వివరించారు. సో ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఒక టికెట్ల రేట్లు కావచ్చు, పాన్ ఇండియా మూవీకి సంబంధించినటువంటి రేట్స్ కావచ్చు, ఎంతవరకు పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడులో సీఎం విజయ్ సో ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి సంబంధించి ఎంతవరకు ఆడించుకోవచ్చు, ఎంతవరకు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు, సింగిల్ స్క్రీన్లో ఎన్ని షోలు పడాలి, మల్టీప్లెక్స్లో ఎన్ని షోలు పడాలి, సో దానికి సంబంధించి మూవీ నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఆ యొక్క ఛాన్స్ ఇచ్చేశారు. ఒకప్పుడు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో జరిగేది ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి సంబంధించి మనం ఒక రిక్వెస్ట్ లెటరు INPRకి పెట్టుకుంటే గవర్నమెంట్కి ఒక లేఖ రాస్తే వాళ్ళు అవన్నీ పరిశీలించి ఎలాంటి సర్టిఫికేట్ వచ్చింది, సో వాళ్ళ బ్యానర్ ఏంటి, ఎంత స్పెండ్ చేశారు మనీ, అండ్ దీంట్లో GSTలు కట్టినవన్నీ, ట్యాక్సుల కింద వచ్చేవన్నీ, ట్యాక్సుల కింద రానివన్నీ, అవన్నీ కూలంకుషంగా చర్చించిన తర్వాత దానికి అంటే ప్రభుత్వ నిబంధనలకు లోబడితే సో అప్పుడు ఈ యొక్క టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం, సౌలభ్యం కల్పించేది ప్రభుత్వాలు, మన 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇప్పటిదాకా ఇది జరుగుతుందన్నమాట. కానీ ఇప్పుడు తమిళనాడులో ఎలాంటి ప్రభుత్వంతో ఇంకా ఎలాంటి జోక్యం అవసరం లేదు, డైరెక్ట్గా నిర్మాతే ఇంత అంటే మరీ ఎక్స్ట్రీమ్ అని కాదు, దాంట్లో కూడా నిబంధనలు ఉంటాయి. అంటే ఒక పాన్ ఇండియా సినిమా తీశారనుకోండి, ఒక 500 కోట్లు పెట్టి పాన్ ఇండియా సినిమా తీస్తే దీనికి 700 నుంచి 1000 రూపాయల వరకు ఈ టికెట్ లేదు, ఒక 200 నుంచి 350 కోట్ల మధ్యలో తీశారు ఫర్ ఎగ్జాంపుల్, దానికి 500 రూపాయల నుంచి 700 రూపాయలకి టికెట్ అని కేటాయించేది మాత్రమే ఉంటుంది. 300 కోట్లతో సినిమాలు తీసి నేను 1500 రూపాయల టికెట్ అమ్ముతా అంటే కుదరదు. సో దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి అన్నమాట. ఆ నిబంధనలు లోబడి మాత్రమే గవర్నమెంట్ని అడగకుండా ఇక్కడ నిర్మాత డెసిషన్ తీసుకునే అవకాశం అక్కడ తమిళనాడు సీఎం విజయ్ ఇచ్చారు. మరి ఇలాంటి నేపథ్యంలో అలాంటి సడలింపులే గనక తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఉంటే బాగుంటుంది అనేది కొంతమంది చెప్తున్న మాట. మరి ఇలాంటి నేపథ్యంలో పెద్దికి ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది. మరి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.